Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you? Andy, I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. ఛానల్ని మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఈ సపోర్ట్ వల్ల ఇంకొకరికి మీకు తెలియకుండానే మీరు అయితే హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి మీతో ఎమోషన్స్తో కూడిన న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎప్పుడు చేస్తారో ఈ వీడియోలో చూడండి. మీ పర్సన్ అయితే ఒక పాజిటివిటీ దృక్పథంతో అయితే ఉన్నారండి, నెగిటివ్గా అయితే లేరు. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచే ఏ కార్డు వస్తుందో తెలియదండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే నేనైతే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిని స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ పెంటికల్. అంటే మీరు తన కోసం కూడా వెయిట్ చేస్తున్నారని తన యొక్క ఫీలింగ్ అండి. ఫస్ట్ వన్ డెవిల్ వచ్చిందండి, దీన్ని షో అప్ చేయొద్దు. డెవిల్ కార్డ్ వచ్చింది ఫస్ట్ ఎనర్జీ. సెకండ్ వన్ ఏమో 2 ఆఫ్ వ్యాండ్స్. థర్డ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్. ఫోర్త్దేమో 2 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఫిఫ్త్ కార్డ్ ఏమో 4 ఆఫ్ పెంటికల్. సిక్స్త్ వన్ 8 ఆఫ్ వ్యాండ్స్, ద సన్ కార్డ్, ద మ్యాజిషియన్. ఎయిత్ వన్, నైన్త్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్, 10th ఏమో 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మీతోటి గడిపిన గత జీవితం అయితే ఎలా ఉండేదంటే ప్రాక్టికల్గా ఉండేవారు. వారి జీవితం వారు చూసుకునేవారు తప్ప మీరేమైపోయినా వారికి సంబంధం లేదు. మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు, నా జీవితం నాది అనేవారు. వారి గురించి తప్ప మీరేమైపోతారు, అంటే ఒక బంధంతో ఉంటేనే కదా మీరు తన లైఫ్లోకి వచ్చారని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఒక చైల్డిష్ మెంటాలిటీతో అయితే మీకైతే చుక్కలంటే చుక్కలు చూపెట్టారండి. పట్టపగలు చుక్కలు అయితే చూపెట్టి మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టారు. ఎప్పుడు కూడా వారి యొక్క లైఫ్ గ్రోతే కానీ మీరు ఏమైపోతారని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒక డెవిలిష్ నేచర్ తోటి అయితే ఉండే పర్సను. మీరు మరి నేను అంటే మీరు బంధం పరంగా వెళ్తే నేను వివాహం చేసుకుంటేనే నా లైఫ్లోకి వచ్చిందని ఆలోచించే వ్యక్తి కాదు. మీరేమో ఒక మంచి స్టార్ లాంటి పర్సన్ అండి. మీరు చాలా అన్ని వెల్ సెటిల్గా ఉన్న పర్సనే. మీరు బంధం పరంగానే మీ యొక్క పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. మీరు తననైతే చాలా ఆరాధించారండి. తనంటే మీకు చాలా ఇష్టం. బట్ తను మీతోటి ఎప్పుడు కొట్లాటలు, గొడవలు, అంటే తనకు ఉన్నవి సరిపోవు అన్నమాట. ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే తను ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది తనకి ఉండదు.
ఉండకపోవడం వల్ల నీచమైన బుద్ధితోటి మీతోటి చాలా ఫైటింగ్స్ చేసే పర్సన్. ఎప్పుడు తగువులు, కొట్లాటలు, గొడవలు పెట్టుకుంటూ మీకైతే చుక్కలు చూపెట్టారు. తను వేరే ఆప్షన్ పెట్టుకున్నారు. వారి లైఫ్లోకి ఎందుకు వెళ్ళారనంటే, మరి మీరే ఒక స్టార్ లాంటి పర్సన్ కదా, వారి లైఫ్లోకి ఎందుకు వెళ్ళారంటే వారికి ఎమోషనల్గా టచ్ అయి ఉన్నారండి. మీ పర్సన్ ఎమోషనల్గా టచ్ అయి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు లేనిది వీరు ఉండలేరనమాట. ప్రతి క్షణము వీరికి వారు చెప్పిన మాటలే, వారు ఏదైతే ఎమోషనల్ బూస్ట్ ఇస్తారో, ఏదైతే చెప్తారో అదే నమ్ముతారు వీళ్ళు. వాళ్ళెప్పుడు వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోటి ఒక లస్ట్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. అంటే వీళ్ళు ఫిజికల్గా కూడా వాళ్ళతోటి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే మీరు మీ పర్సన్ తోటి బంధంలోకి వెళ్ళక ముందుకే మీ పర్సను ఆల్రెడీ వాళ్ళతోటి ప్యాచప్ అయిపోయి ఉన్నారు. అంటే మీకు మీ పర్సన్కి అంటే మీరు ఒకవేళ మ్యారేజ్ బంధంగా మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినట్లయితే మీ పర్సను మీకంటే ముందు జీవితం అనేది ఉంది తనకి. అక్కడ కొంచెం హార్ట్ బ్రేక్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసరికి తను మీ లైఫ్లోకి వివాహం అంటే తను మేబీ ఎవరైనా ప్రేమించి ఉండొచ్చు, తన లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఉండొచ్చు. వాటి నుంచి వారి యొక్క పేరెంట్స్ మీ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది. అలా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చారు. కానీ వారితోటి మీ పర్సన్ ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, కానీ మీతోటి ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారని మీరు అడగొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే సొసైటీ కోసం. అంటే సొసైటీలో ఎవరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వాళ్ళు ఒక బంధం కోసం మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది. బంధం కోసం వచ్చారు. వచ్చిన వారు మరి మంచినే ఉండొచ్చు కదా, మాతోటి ఇలా ఎందుకు, మరి మేమైతే వాళ్ళని నిజంగానే ప్రేమించాము కదా అని అంటే వారికి ఎలా అంటే అవ్వ కావాలి, బువ్వ కావాలి. వారికి అక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండే సిచ్యువేషన్స్కి వాళ్ళు మీ లైఫ్లోకి రావడం, అక్కడ మళ్ళీ మీరేంటిదంటే చాలా అందంగా, స్మార్ట్గా, బ్రైట్గా తనకి అన్నీ ప్రొవైడ్ చేశారు. మరి అన్నీ ప్రొవైడ్ చేసినాక ఇంకా ఏం కావాలి అని అంటే తనకి సాటిస్ఫాక్షన్ లేదు. తను ఏవైతే కోరుకున్నారో అవి మీరు ఇవ్వలేకపోయినట్టు, తనను థర్డ్ పార్టీ చాలా ఎంటర్టైన్మెంట్ చేసినట్టు, వారు ఉంటేనే ఒక లైఫ్ అనేలాగా జగిల్ చేస్తూ అటు ఇటు ఉండిపోయే పర్సన్. ఎప్పుడు ఉండడం మీ దగ్గర ఉన్నా కానీ థర్డ్ పార్టీ గురించి ఆలోచించేవాళ్ళు మీ యొక్క పర్సన్ మీతోటి ఉన్నా కూడా. మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం, అంటే మీరు అన్ని వర్కులు పర్ఫెక్టే చేస్తారు, మీకు సఫిషియెంట్గా మనీ ఉంది, మీరు బంధంతో మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినా కానీ మీకంటే బెటర్, మీకంటే మచ్ మోర్ అంటే మిమ్మల్ని వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేసి చెప్తారనమాట, పోలుస్తారు. తనని మరి మీరు మీకంటే బెటర్ పర్సన్స్ ఉన్నారని పోలిస్తే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు. తను మాత్రం సింగిల్ పీసు, మీరు అందరిలో ఒక కామన్ పీపుల్ లాగా ఉండాలి. బట్ కాదు, మీరే ఒక స్టార్. మీరు 10 మందిలో ఉన్న మీకు గుర్తింపు ఉంటుంది, 100 మందిలో ఉన్న మీకే ఒక రికగ్నిషన్ అయితే ఉంటుంది. మీ పర్సన్ ఒక కామన్ పీపుల్. మీరు ఏంటంటే ఒక బంధానికి కట్టుబడా, లేదంటే మీ పెద్దలు కుదిర్చిన వివాహమా, అలాగా మీ పర్సన్ తోటి బంధానికి తల వంచారు. కానీ అసలు మీ పర్సన్ అయితే మీకు సరిపోరండి. మీకు ఎలా అంటే మీకు దేంట్లోనైనా గుణానికి సరిపోరు, అందానికి సరిపోరు, మీకున్న మంచి విలువలకు సరిపోరు. మీరు తనకి డబ్బు కూడా ఎలాంటి లోటు అనేది చేయలేదు, అన్నీ సఫిషియెంట్గానే ఇచ్చారు. కానీ తనకి ఒక డెవిలిష్ నేచర్, అంటే మూర్ఖులు అన్నమాట. వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ సరిపోవు, రంజింపజేయలేం. మూర్ఖులని అసలుకే రంజింప చేయలేరు ఎవరు కూడా, అలాగనమాట. వాళ్ళు మూర్ఖులు కాబట్టి ఎప్పుడు ఏదో కొత్తదనం కావాలనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తారు. అంటే వీరికి అమ్మలో కూడా ఒక తల్లిని తల్లిలాగా చూడరు వీళ్ళు. తల్లిలో కూడా సెక్స్ ఫీచర్స్ చూసే టైపు క్యారెక్టర్ అలా అన్నమాట. అలాంటి వాళ్ళు కాబట్టి మీకు ద్రోహం చేశారు. మంచి వ్యక్తులు కారు. తల్లిని తల్లిలాగే చూడాలి, రొమాంటిక్ థర్డ్ పార్టీని రొమాంటిక్ పార్టీ లాగానే చూడాలి. అంటే వాళ్ళని వీళ్ళలాగా చూసినా, వీళ్ళు వాళ్ళలాగా చూసినా అక్కడ మొత్తం పాత్ర అంతా తికమక అవుతుందన్నమాట. అలా జరుగుతుంది. కాబట్టి మీ పర్సన్ ఒక డెవిలిష్ నేచర్ తోటి ఉన్న వ్యక్తి కాబట్టి అలా చేసేవారనమాట. చేసేసి
మీ జీవితాన్ని అయితే అతలాకుతలం అయితే చేసేసారు. వారి వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. వారు ఏంటంటే ఒక ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ లేని పర్సన్ అనమాట. వాళ్ళకి మేబీ మీ పర్సను 25 to 45 మధ్యలో కనుక ఉండినట్లయితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ చుట్టూతల ఉన్న సొసైటీ చాలా కొత్తగా కనబడుతుంది. వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళతోటి ఈక్వల్గా పోల్చుకుంటారు. వాళ్ళది టీనేజ్ వయసు కాబట్టి వాళ్ళ వయసులో వాళ్ళకి చాలా ఎంజాయ్లు చేయాలి. మమ్మల్ని వాళ్ళకి రికగ్నిషన్ అనేది కోరుకుంటారు. గుర్తింపు అనేది కోరుకొని వాళ్ళని ఎదుటి వాళ్ళకి వాళ్ళు చాలా ఆకర్షణీయంగా వాళ్ళ పైన వాళ్ళను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఎక్కువ ఆకర్షణీయంగా కనబడడానికి ట్రై చేస్తారు. ఎదుటి వాళ్ళ నుంచి గుర్తింపు అనేది రావాలి కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్. అంటే అది మెచ్యూరిటీ రావాల్సిన వయసులో రావాలి. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒకరు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత వారికి బంధం పేరు చెప్పి వారి పీక కోయొద్దు కదా. తనకి ఇష్టం లేకుంటే మిమ్మల్ని వివాహం చేసుకోవద్దు, మీతోటి రిలేషన్ అనేది కంటిన్యూ చేయొద్దు. వారి లైఫ్లో వారు ఉండాలి, మీరు లైఫ్లో మీరు ఉంటారు. మీరు వారి లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఇతరులతోటి పోల్చుకుంటూ వారేమో ప్రాక్టికల్ జీవితం గడుపుకుంటూ మిమ్మల్ని ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేసేవారు ప్రతి దానికి. అంటే మీరు వారికి సమానం కాదు, వారు ఎక్కువ మీరు తక్కువ అనేలాగే అనేవాళ్ళు. ఎప్పుడు కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వలేదు. మిమ్మల్ని చాలా బాధ పెట్టేవారు. మీరు బాధపడుతూ ఉంటే కూడా చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట. అలాంటి క్యారెక్టరు. తను మిమ్మల్ని పెట్టిన టార్చర్కి మీరు అక్కడి నుంచి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోయారు. అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కూడా మీకు జరిగిన మంత్ అయితే ఏప్రిల్ అండి. ఏప్రిల్లో మీకు చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి కూడా 1 year అయితే అవుతుంది. మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఉంటున్నారు, తన జీవితంలో తను ఉంటున్నారు. ఇప్పుడు తను ఎలాగనుకుంటూ ఉన్నారంటే మీరు వెళ్ళిపోయారు, మీ జీవితంలో మీరు ఉంటున్నారు, మీరు హ్యాపీగానే ఉన్నారండి. అది తనకి నచ్చడం లేదు. ఎందుకు అనంటే నేను లేకున్నా నా పర్సన్ హ్యాపీగానే ఉంటుంది, మధ్యలో నా జీవితమే ఇలా అయిపోయింది అని వారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. అంటే నేను చేసింది తప్పు, నేను రియలైజ్ కావాలి, నన్ను నేను క్షమించుకోవాలి, తనని నాకు క్షమాభిక్ష పెట్టమని వేడుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలి, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి. తన ప్రేమ అంతా కూడా ఇప్పుడు మీకు ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారండి. మీ పైన చాలా ప్రేమ అనేది కనబరుస్తూ ఉన్నారు. డబ్బు అయితే చాలానే సంపాదిస్తూ ఉన్నారు కూడా. అది కూడా మిస్యూజ్ అయితే చేయడం లేదు. చాలా కన్నింగ్ బుద్ధి కదా. అంటే ఎప్పుడు డబ్బు అయితే లాస్ చేసే పర్సన్ అయితే కాదు మీ పర్సన్. చాలా కన్నింగ్నెస్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఎండ్ అయితే కాబోతూ ఉన్నాయి. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి. మీకైతే ఇప్పటివరకు ఇన్జస్టిస్ అనేది నేను చేశాను, కానీ ఇప్పుడు నేను జస్టిస్ చేస్తాను అని అయితే వారైతే అంటూ ఉన్నారు. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాము, నేను సంతోషంగా ఉంచుతాను, నువ్వు కూడా నన్ను సంతోషంగా ఉంచు. నేను చేసింది తప్పే. నేను ఎవ్రీ మినిట్ నేను ఇతరులతోటి కంపారిజన్ చేశాను, అది చాలా తప్పు. నువ్వు నా కోసం చాలా స్టాండ్ అనేది తీసుకున్నావు, చాలా లవ్, కేర్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇచ్చావు. బట్ నేనే గమనించుకోలేదు. తప్పు చేశాను, తప్పు చేసింది నేనైనా శిక్ష అనుభవించింది మాత్రం నువ్వు నా కోసం ఎంతో అంటే మీరు తనే ప్రపంచం అనుకొని జీవించేవారండి. బట్ తను ఎలాగంటే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, చీటికి మాటికి అదే మాట చెప్పేవారు. మిమ్మల్ని చూస్తేనే చిరాకు పరాకు. అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. అలా చేసేవారనమాట. మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టారండి. కానీ వారిలో కూడా ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. మీ పైన ఇప్పుడు చాలా అట్రాక్షన్ కూడా ఉంది. మిమ్మల్ని ఎలాంటి మాయ అయినా చేసేసి
మిమ్మల్ని వారి లైఫ్లోకి అయితే తీసుకొచ్చుకోవాలి అని అయితే వారైతే అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ పెద్ద మెజిషియన్ కదా, తను అనుకుంటే అప్పటికప్పుడు డబ్బు సంపాదించగలుగుతారు, ఏమిదైనా చేయగలుగుతారు, ఉన్నది లేనట్లు చేయగలుగుతారు, లేనిది ఉన్నట్లు. తను మంచిని చెడుగా మార్చగలుగుతారు, చెడును మంచిగా మార్చగలుగుతారు అనమాట. తన చుట్టూతలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరినైనా కూడా తను మళ్ళీ మ్యానిపులేట్ అనేది చేసేసి మిమ్మల్ని తన లైఫ్లోకి అయితే ఇన్వైట్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు. తనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ వారు ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. మీకే జడ్జిమెంట్ నేను చేస్తాను అని అయితే అంటూ ఉన్నారండి మీ పర్సను. నేను రియలైజ్ అయ్యాను, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కాకపోయినా అవుతలేదు, కానీ నేను నీ లైఫ్లోకే వస్తాను. నాకు థర్డ్ పార్టీ చాలా హార్ట్ బ్రేక్ అనేది చూపెట్టింది. నేను డెవిలిష్ పీపుల్ని చూజ్ చేసుకొని వెళ్ళాను, తప్పంతా నాది, తప్పు చేసింది నేను, తల వంచాల్సింది కూడా నేనే అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. వారిలో రియలైజేషన్ అయితే వచ్చింది. వారు రియలైజేషన్ కానీ అన్ని రోజులు మీరు ఇక్కడ ఇలాగే ఉంటారు, వారు వారి లైఫ్లో అలాగే ఉంటారు. దానివల్ల ఈ సమస్యకి పరిష్కారము ఉండదు, ఎండింగ్ ఉండదు. తనకు కావాల్సింది కూడా అదే అని అంటే మీరు కూడా తన ఈగోనైతే అంటే ఇప్పుడు తన లైఫ్ ఏందనేది మీరు ఆల్రెడీ జనాలకు చెప్పారు. తను మీకు ద్రోహమే చేసినట్టు ఆల్రెడీ తనకి స్టాంప్ అయితే వేసేశారు. బట్ ఇప్పుడు తను కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలాగైనా మీ లైఫ్లోకి 100% అయితే వస్తారు. మీతోటి హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ చేసుకోవాలి. మీకు వారికి సంబంధించిన కిడ్స్ ఉంటేనేమో వారికి కూడా ఒక స్టాండ్ అనేది తీసుకోవాలని, లేదంటే కిడ్స్ లేని వాళ్ళు కిడ్స్ గురించి ప్లానింగ్ అనేది చేయాలి వారి ఫ్యూచర్ కోసం అని అయితే అంటూ ఉన్నారు. నేను నీ పైననే చాలా నిందలు అవమానాలు పెట్టి నీ లైఫ్లో నిన్ను నా లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను, చాలా బాధ పెట్టాను. నేను ఎమోషనల్గా వాళ్ళతోటి అటాచ్మెంట్ పెంచుకొని నీతోటి డిటాచ్మెంట్లోకి వెళ్ళిపోయాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తాను, నా ప్రేమ అంతా నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను అని అయితే అంటూ ఉన్నారండి. ఇలా నేను చేసి ఉండకూడదు, నేను ఒక ఇమ్మెచ్యూరిటీ చైల్డిష్ మెంటాలిటీ తోటి నేను ఇలా చేశాను, నేను చేసిన దానికి నేనే శిక్ష అనేది అనుభవిస్తూ ఉన్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు. తన లైఫ్లో ఉన్న లేడీని కూడా తనైతే కంట్రోల్ చేయాలనుకుంటూ ఉన్నారు. అది మేబీ మీ అత్త ఫిగర్ అయినా లేదా వారి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కూడా వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారంటే మీరు తన లైఫ్లోకి తీసుకొచ్చుకోవడం, మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం వారికి ఇష్టం లేదు, నువ్వు ఇలానే ఉండు, కానీ ఆ పర్సన్ వద్దు అంటూ ఉన్నారండి. మీ పైన వారికి ఎందుకు అంత అది అంటే మేబీ మీరు థర్డ్ పార్టీకి అయితే కోఆపరేట్ చేసి ఉండరు. మీ అత్త ఫిగర్ కనుక అయినట్లయినంటే మీ అత్తకు మీరు యాంటీగా మారడం అయితే జరిగింది. మీ అత్తకి యాంటీ డైరెక్షన్లో ఉండడం వల్ల కూడా మీకు ఈ సెపరేషన్ కూడా వచ్చేసింది. అంటే వారు ఎలా అంటే అత్త చెప్పినట్టు వినకుంటే తను కొడుకును గ్రిప్లో పెట్టుకొని కోడలను చాలా వేధిస్తారండి. అలాంటి అత్త ఫిగర్ కూడా మీ లైఫ్లో ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీ పర్సన్ వారు చెప్పిన మాటలకి కూడా వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళతోటి ఎక్కువ కనెక్ట్ అయి ఉండి మీకు లాస్ అనేది చేశారు. మీకు టైం అనేది ఇవ్వకుండా వారు చెప్పిందే వేదం అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఎప్పుడు మీ పర్సన్కి వేదాలు వల్లించుకుంటూ ఈ చెడు కార్యక్రమాలన్నీ చేసి మీ ఇద్దరికి సెపరేషన్ అనేది చేశారు. మళ్ళీ మీ పర్సన్ ఒక బ్యాడ్గా కూడా ముద్రేశారు. అంటే వారికి మీ ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరండి. ఆ పర్సన్కి అయితే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ కొడుకే వాళ్ళ కోడలే వాళ్ళ కూతురే వాళ్ళ అల్లుడే, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు. ఎందుకో తెలియదు, ఈర్ష్య అనేది ఉంటుంది. మా పిల్లలే కదా అనేలాగైతే ఉండదు. అంటే కొందరు కోడల్ని ఎప్పటికీ కూడా సాధిస్తూనే ఉంటారు. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, ఆడపిల్లల్ని చాలా దారుణంగా చేసేస్తున్నారు.
అంటే వారికి తగినంత కట్నము దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కట్నం అని, లేదంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అని ఏదో ఒకటి నచ్చకుంటే ఇక వాళ్ళని ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా టార్చర్ అయితే చేసి చూపిస్తూ ఉన్నారండి సొసైటీలో. మీరు కూడా మేబీ అలాంటి వాళ్ళే అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని టార్చర్ అయితే పెడుతూ ఉన్నారు, ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ అయితే మీతోటి ఇప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అయితే ఉన్నారు. మీరు చెప్పింది గుర్తొస్తూ ఉంది. ఎందుకు అనంటే నా జీవితం ఎవరి వల్ల లాస్ అయింది అని వారి లోపల అయితే రియలైజేషన్ అయితే వచ్చింది. దానికి మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్స్ చెప్పండి. కొందరికైతే మీ పర్సన్స్కి అయితే తను ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా ఉందండి. అన్యాక్సిడెంటల్గా అవుతాయి. దెబ్బలు అయితే తాకే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా సిక్ అయ్యి అయితే ఉన్నారు. ఒంటరిగా ఎక్కువ సమయం అనేది గడుపుతూ ఉన్నారు. ఎవరితోటి కూడా అంత ప్యాచప్ అయ్యి అయితే ఉండడం లేదు. థర్డ్ పార్టీ సర్వస్వం అనుకుని వెళ్ళారు. బట్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి సర్వస్వం కావచ్చు, మీ పర్సన్కి థర్డ్ పార్టీ సర్వస్వం కావచ్చు, కానీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ కాదు కదా. అలాగనమాట. దానివల్ల ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్, థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోకు ఎఫెక్ట్కు మీ పర్సన్కి రియలైజేషన్ అయితే వచ్చింది. తనైతే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వాళ్ళ కళ్ళకి చాలా అందంగా, బ్రైట్గా, స్మార్ట్గా, ఒక జెన్యున్ ప్రేమ ఇదంతా కూడా కనబడుతుంది. అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు, వారి లైఫ్లో మీరు ఉన్నప్పుడు మీరు వారికి అలా కనబడలేదు, ఇప్పుడు కనబడుతూ ఉన్నారు. అంటే ఏదైనా దూరంగా ఉంటేనే దాని విలువ అనేది తెలుస్తుంది అని అంటారు కదా, అలాగా ఇప్పుడు వారికి అయితే కొంచెం జ్ఞానోదయం అయితే అయింది. ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి. 23 అండి, 5, 21, 29, 10, 24, 6, 26, 29, 1. ఇది నేనంటే వచ్చిందండి 23. ఈ నెంబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి. మీకు వారికి ఏ మంత్లో మరి రీయూనియన్ ప్రపోజల్ అనేది వస్తుంది చూద్దాము. ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందో కూడా చూద్దాము. వారైతే మీరు ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా బర్డెన్గానే లైఫ్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ యొక్క పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ యొక్క వాల్యూస్ అయితే అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని తన యొక్క ఫీలింగ్ అండి. మీకు వారికి ఏ మంత్లో రీయూనియన్ అనేది అవుతుంది? ఏప్రిల్ వచ్చిందండి. ఏప్రిల్ మంత్ ఎక్కువగా చూపిస్తుంది. రాశుల పరంగా చూసినట్లయితే మకర రాశి, మేషరాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యా రాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి అండి. కుంభరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఇవి నెంబర్స్ అండి. హెచ్ లెటర్, ఎక్స్ లెటర్, క్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఐ లెటర్, ఎం లెటర్, వై లెటర్, యూ లెటర్, ఏ లెటర్,
ఎల్ లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, డి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజొనేట్ కావడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వస్తారండి. మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి. హెల్ప్ఫుల్ పీపుల్ అని వచ్చిందండి. మీ అవసరం ఎవరికైనా ఉన్నట్లయితే మీరు హెల్ప్ అయితే చేయండి. ఒక 4 మంచి మాటలు చెప్పినా అది కూడా హెల్పే అవుతుందండి. మీ అవసరం ఎవరికైతే ఉంటుందో వారికైతే మీరు మీ దగ్గర ఏదైనా ఉంటే మీకంటే డౌన్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయండి. మీకు యూనివర్స్ హెల్ప్ అయితే చేస్తుంది ఏదో ఒక రూపకంగా. మీకు చేతనైన సాయం మీరు చేయండి. యూనివర్స్ మీ ప్రాబ్లంకి ఏదో ఒక రోజు మీకు హెల్ప్ అనేది చేస్తుంది ఏదో ఒక రూపకంగా. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీకు ఇంకా కొంచెం దేనికైనా ప్రశ్నలకు సమాధానం దొరకనట్లయినంటే మీరు మెడిటేషన్ అనేది చేయండి. మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు అయితే 100% అయితే దొరుకుతాయండి. నాట్ ద రైట్ టైం. మీరు ఇప్పుడున్న టైం అయితే మీకు కరెక్ట్ టైం అయితే కాదు. కొంతకాలం వేచి ఉండండి. అలాగే ఉండడం వల్ల మీ మైండ్ అనేది పీస్ అవుతుంది. మీ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్స్ అనేటివి దొరుకుతాయి. ఎప్పుడు కూడా నిప్పుల మీద పప్పు అని అంటారు కదా, మనం కందిపప్పు. అది నిప్పుల మీద పప్పు అయితే ఉడకదండి. దేనికైనా సమయం సందర్భం అనేది రావాలి. వచ్చినప్పుడే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది దాని సమయం వస్తే అది ఆపినా ఆగదండి, ఇమీడియట్గా జరిగిపోతుంది. దానికి మీ పర్మిషన్ అవసరం లేదు, మీ యొక్క పర్సన్ పర్మిషన్ అవసరం లేదు. మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్ కూడా ఎవరు ఏం చేయలేరు. దేనికైనా సమయం సందర్భం అయితే వస్తే మీకు 100% మంచిగా జరుగుతుంది. కొంతకాలం అయితే వేచి అయితే ఉండండి. రికవరీ. మీ లైఫ్లో కోల్పోయింది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ని కూడా మీరు అడిగి తెలుసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. వెయిట్, కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారండి. వాకింగ్ అవే అంటే అక్కడే ఉండిపోకండి, మీరు ముందుకైతే వెళ్ళండి. ముందుకు వెళ్తేనే దేనికైనా సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. మీ ప్రయత్నం అంటూ ఏది లేకుండా కూడా జరగదండి. మీరు ఎంతో కొంత మీ ప్రయత్నం ఉండాలి. దానికి ఆ దేవుడి యొక్క తోడు, యూనివర్స్ యొక్క తోడు మీకు ఉంటేనే మీకు ఆ పనులు అయితే జరుగుతాయి. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టినట్టు చేసి మేము అన్నీ చేస్తున్నాము అని మీరు మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాక్టికల్గా కూడా చేయాలి. ప్రాక్టికల్ మీరు చేస్తే మీకు ఆ యూనివర్స్ యొక్క తోడు అయితే ఉంటుంది. ఏంజిల్స్ యొక్క తోడు, డివైన్ యొక్క తోడు అయితే ఉండి మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీకు శివయ్య యొక్క దీవెనలు అయితే ఎప్పుడైతే ఉంటాయండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న సిచ్యువేషన్స్ని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేటివి కొన్ని ఉంటాయి కదా. ప్రతిదాన్ని కూడా అపనమ్మకంతో చూడకండి, నమ్మకంగా చూడండి. నమ్మడం వల్ల కూడా మీకు కొన్ని సిచ్యువేషన్స్ అయితే మంచి జరుగుతాయని కూడా చెప్తూ ఉన్నారు. లుక్ ఫర్ ఏ సైన్. మీకు యూనివర్స్ అయితే ఏదో ఒక సైన్ అయితే ఇస్తుంది, బట్ మీరు దాన్ని గమనించట్లేదు. చూడండి, మీకు ఏదైనా ఆపర్చునిటీసా, మీ ప్రాబ్లం పరంగానా, మీ కెరీర్ వైజ్గానా, మీకు ఏదో ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది, బట్ మీరు దాన్ని గమనించట్లేదని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీకు ఈ రూట్లో మీ పని అనేది కాకుంటే దానికి డైరెక్షన్ అనేది చేంజ్ చేయండి. వేరే రూట్లో వెళ్ళడం వల్ల మీ పని అనేది సక్సెస్ అవుతుంది. మనకు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒకే మార్గం ఉండదు, చాలా రూట్లు ఉంటాయి. అలాగే ప్రతి ప్రాబ్లంకి కూడా ఒకటే సొల్యూషన్ ఉండదు, రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఆలోచించండి, అలాగే ముందుకు వెళ్ళండి. మీ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అయితే అవుతాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి. రిమైన్ పాజిటివ్. అంతా పాజిటివిటీతోటే ఉండండి. అంటే రకరకాల జబ్బులకి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు, ప్రతిదానికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. మీ ప్రాబ్లంకి కూడా అంతే. ప్రాబ్లం ఎలాంటిదో దానికి తగిన సొల్యూషన్ కూడా
ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సమస్య ఎక్కడి నుంచి పుట్టిందో దాని ఎండింగ్ కూడా అక్కడే ఉంటుంది. దానికి ఆన్సర్ కూడా అక్కడి నుంచే ఉంటుంది. ఏది ఎక్కడ కోల్పోతామో అక్కడే వెతుక్కోవాలి. అలాగే మీ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో మాత్రం అస్సలు ఉండొద్దు. ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్డ్. మీ సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అయితే కాబోతూ ఉన్నాయి, గతంలో లాగైతే ఉండవు. మీరు నమ్మండి అని మీకు ఏంజిల్స్ అయితే మీ పర్సన్ విషయంలో చెప్తూ ఉన్నారండి. మీరు ట్రస్ట్ అనేది చేయండి, నమ్మకం అనేది కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. అదే మనకు తోడు ఎవ్వరు ఉండరండి. ప్రతి మనిషికి కూడా మన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు కాలం అనేది చెల్లిస్తారు. అది సృష్టి ధర్మము. కాకపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మన చుట్టూతల ఉన్న వాళ్ళు మనకు తోడు అని అందరూ అనుకుంటారు. ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టక తప్పదు. కాబట్టి మన చుట్టూతల ఉన్న ప్రతి బంధం కూడా ఏదో ఒక రోజు మన నుంచి దూరం అయిపోవాల్సిందే. కాకపోతే వారి టైం వచ్చినప్పుడు వారు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం, వారి టైం వచ్చినప్పుడు మన లైఫ్లోకి కొన్ని సోల్ బంధాలు ఉంటాయి, కొన్ని కార్మిక్ బంధాలు ఉంటాయండి. దానివల్లనే మన లైఫ్లోకి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనం చేయాల్సిన కర్మ కొంత ఉంటుంది, మనం అనుభవించాల్సిన కర్మ కొంత ఉంటుందండి. ఆ విధిని తప్పించడం ఎవరి తరం కాదు. మనము అనుకున్నవన్నీ అన్నీ జరగవు, మనం అనుకోలేదని ఆగవు కొన్ని. అలాగే లైఫ్ కూడా అంతే, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. దాని వేళలో అది ప్రతిదాన్ని మనం రిసీవ్ అయితే చేసుకోవాలి. అది పాజిటివ్నైనా నెగిటివ్నైనా ప్రతిదాన్ని కూడా అక్కడే ఆగిపోవద్దు, నిశ్చలంగా మాత్రం ఉండొద్దు. ఇవన్నీ లైఫ్ జర్నీ అని పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకోవాలి. పాజిటివ్గా ఉంటేనే మీ లైఫ్ అనేది పాజిటివ్గా మారుతుందండి. మీకు ఇంకా ఈ కార్డ్స్లో మీకు ఏం చెప్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే చూద్దామండి. నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా, నేను ఇలా చేసి ఉండకూడదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్, మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు. మీకు ఇప్పుడు వారు ఎలా అంటూ ఉన్నారంటే, నేను ఇకపైన నీతోటి ఎమోషనల్గా అటాచ్మెంట్ అనేది పెంచుకుంటాను, నువ్వే నా నిజమైన సోల్మేట్వి అని అంటూ ఉన్నారు. తన లైఫ్లో ఉన్న వాళ్ళని కార్మిక్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.